సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో ఈరోజు సుదర్శనుడు పినతల్లి అయిన లీలావతిని ఓదార్చడం తెలుసుకుందామండి. సరాసరి అంతఃపురంలోకి వెళ్ళి పినతల్లి లీలావతీదేవిని సందర్శించి నమస్కరించాడు. పుత్రుడు శత్రుజిత్తు మరణంతో శోకసాగరంలో మునిగిపోయింది. కంటికి మంటికి ఏకధారగా విలపిస్తోంది. ఎలా ఓదార్చాలో తోచక క్షణకాలం తటపటాయించాడు. తల్లి, నీ పుత్రుణ్ణి నేను చంపలేదు, మీ తండ్రి గారిని నేను చంపలేదు. ఒట్టు, నీ పాదాల సాక్షిగా నిజం చెబుతున్నాను. దుర్గాదేవి చేతిలో ముక్తి పొందారు. ఇందులో నా అపరాధం ఏమీ లేదు. నన్ను నమ్ము. అవశ్యంగా జరగవలసినవి కొన్ని అలా జరుగుతాయి. మన చేతుల్లో ఏమీ లేదు. ప్రతీకార భావన అనేదే లేదు. జీవుడు కర్మానుసారంగా సుఖ దుఃఖాలను అనుభవిస్తాడు. ఎవరు గాని దుఃఖించవలసినది ఏమీ లేదు. నాకు నువ్వొకటి, మా అమ్మ ఒకటి కాదు, ఇద్దరూ సమానమే. భేదభావం రవ్వంతైనా నా మనస్సులో లేదు, ఉండదు. నన్ను నమ్ము. చేసిన కర్మ శుభమో అశుభమో దాని ఫలితం అనుభవించక తప్పదు. సుఖాలకు పొంగిపోకూడదు, దుఃఖాలకు కుంగిపోకూడదు. అంతా దైవాధీనం, మన అధీనంలో ఏమీ లేదు. ఇది తెలుసుకున్న మనిషి ఎవరూ తనను తాను హింసించుకోడు. చెక్కబొమ్మ ఆడించినట్టుగా ఎలా ఆడుతుందో అలాగే జీవుడు చేసుకున్న కర్మను బట్టి ఆడుతూ ఉంటాడు. యథా దారుమయీ యోష నటాదీనాం ప్రచేష్టతే తథా స్వకర్మవశగో దేహీ సర్వత్ర వర్తతే. నేను అడవుల పాలయ్యాను, కానీ దుఃఖించలేదు. ఇది ఏదో కర్మఫలం అనుకున్నాను, అనుభవించాను. నా మాతామహుడు ఇక్కడే దుర్మరణం పొందాడు. నా తల్లి ఏకాకి అయ్యింది. పసిబిడ్డను నన్ను తీసుకుని దుర్గమారణ్యాలకు భయార్తయ్యి పారిపోయింది. దారిలో దొంగలు దోచుకున్నారు. కట్టుబట్టలతో మిగిలింది. అన్నం మెతుకైనా లేదు. చంకలో పసిబిడ్డ. ఎలాగో భరద్వాజాశ్రమానికి చేరుకుంది. విదల్లుడు దాది మాత్రం విడిచిపెట్టలేక మా అమ్మ వెంట వచ్చారు. ఆశ్రమంలో మునులు మునిపత్నులు దయామయులు కనుక మా ఆలనా పాలనా చూశారు. కందమూల ఫలాలతో కాలక్షేపం చేశాం. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే అప్పుడు కూడా ఏనాడు నేను దుఃఖపడలేదు. ఇదిగో ఇప్పుడు రాజ్యం దక్కింది, భోగాలు వచ్చాయని నేను పొంగిపోవడం లేదు. నా హృదయంలో ఎవరి పట్ల వైరం లేదు, మాత్సర్యం లేదు. నన్ను అడిగితే ఈ రాజభోగాల కన్నా నీ వారభక్షణమే, అంటే ఆశ్రమాలలో మునులు నివ్వరి ధ్యానం పరిగ ఏరి తెచ్చుకుని దంచుకుని గుప్పడేసి వండుకుని తింటారు. అదే ఉత్తమోత్తమం. రాజభోగాలను అనుభవించినవాడు నరకానికి పోతాడు. నివ్వరి ధాన్యం తిన్నవాడు స్వర్గానికి వెడతాడు. దుఃఖం నమే తదాపీత్ సుఖం నార్జసధనాగమే న వైరం న చ మాత్సర్యం మమ చిత్తే తు కర్హిచిత్ నీవారభక్షణం శ్రేష్టం రాజభోగాత్ పరం తపే తదాసి నరకం యాతి న నీవారసహస్క్వచిత్. పిన్ని, మానవుడెప్పుడూ తెలిసి ధర్మం ఆచరించాలి, ఇంద్రియాలను జయించాలి. లేకపోతే నరకం తప్పదు. మానవ జన్మ దుర్లభం. అది పరమ పవిత్రమైన భరతఖండంలో లభించడం మరీ దుర్లభం. అటువంటి జన్మను పొందినందుకు ధర్మ సాధన చెయ్యాలి. స్వర్గ మోక్షదమైన ఈ ధర్మ సాధన మిగతా పశుపక్షాది జాతులలో జన్మిస్తే కుదరదు గదా. అనుక్షణం మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వయస్సులో చిన్నవాడైనా జ్ఞానంలో పెద్దవాడై సుదర్శనుడు చేసిన ఈ ధర్మ ప్రబోధంతో లీలావతి తేరుకుంది. పుత్రశోకాన్ని క్షణంలో వదిలేసింది. జరిగిన సంఘటనలను తలుచుకొని సిగ్గుపడుతూ బదులు పలికింది. నాయనా, మా తండ్రి చేసిన దుర్మార్గం వల్ల నేను అపరాధిని అయ్యాను. మీ తాతగారిని చంపడం, న్యాయంగా నీకు దక్కవలసిన రాజ్యాన్ని అపహరించి నా కొడుకుకు కట్టపెట్టడం, ఇవి క్షమించరాని నేరాలు. నిజంగా నేను సిగ్గుపడుతున్నాను. అప్పుడు నా తండ్రిని గాని నా కొడుకును గాని వారించలేకపోయాను. నా కొడుకు చేసినది ఏమీ లేదు. తప్పు అంతా మా తండ్రిదే. అయితే తాతగారి చెప్పు చేతుల్లో ఉండిపోవడం, జరిగిన తప్పును ఖండించి సరిదిద్దకపోవడం, ఇవి నా కొడుకు చేసిన అపరాధాలు. సరే, వారి వారి కర్మలను బట్టి ఇద్దరూ గతించారు. వారి కోసం నేను దుఃఖించను గాని
వారు చేసిన అపరాధాలకు మాత్రం బాధపడుతున్నాను. ఈ క్షణం నుంచి నువ్వే నా పుత్రుడివి. నీ పట్ల నాకు క్రోధం లేదు, ఈర్ష్య లేదు, శోకం లేదు. హాయిగా రాజ్యపాలన సాగించు, ప్రజలను సుఖపెట్టు. దేవి అనుగ్రహం వల్ల ఆకంటకంగా నీ సామ్రాజ్యం నీకు లభించింది. ధర్మబద్ధంగా పరిపాలించు. మేమంతా చూసి సంతోషిస్తాం, ఆనందిస్తాం, ఆశీర్వదిస్తాం అన్నది. కాశీ అయోధ్యలలో దేవీ మందిర నిర్మాణాలు. సుదర్శనుడు పినతల్లికి మరోసారి నమస్కరించి సెలవు తీసుకున్నాడు. కన్నతల్లి మందిరానికి వెళ్ళాడు. మంత్రి పురోహితులను ఆహ్వానించాడు. మంచి రోజు చూసి చెప్పమన్నాడు. ఒక బంగారు సింహాసనం తయారు చేయించమన్నాడు. అందులో జగదీశ్వరిని, వైష్ణవీదేవిని ప్రతిష్ఠించి అటుపైని రాచకార్యాలు చేపడతానన్నాడు. రామాదులలాగా పరిపాలన సాగిస్తానన్నాడు. స్థాపయిత్వాసనే దేవీం ధర్మార్థకామమోక్షదాం రాజ్యం పశ్చాత్కరిష్యామి యథా రామాదిభిః కృతం. మన రాజ్యంలో అందరూ జగన్మాతను పూజించాలి. ఊరూరా ఇంటింటా తగిన వసతులు కల్పించండి. ఇది రాజశాసనం అన్నాడు. మంత్రులను వీడ్కొల్పాడు. రాజప్రాసాదంలో శరవేగంతో ఆలయ నిర్మాణం జరిగింది. బంగారు సింహాసనం సిద్ధమయ్యింది. ఒక శుభముహూర్తాన దైవజ్ఞులైన వేద పండితులు దేవి ప్రతిష్ఠ జరిపారు. హోమాలు, పూజలు, జపాలు భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో యథాశాస్త్రంగా జరిపాడు సుదర్శనుడు. ఆ రోజు రాజ్యమంతటా మహోత్సవం జరిగింది. వేదమంత్ర ధ్వనులు, మంగళ వాద్య ఘోషలు, సంగీత నాట్యాల రవళులు మారుమ్రోగాయి. కోసల దేశంలో అంబికాదేవి ఆనాటి నుంచి అందరికీ ఇలవేల్పు అయ్యింది. సుదర్శనుడు ధర్మబద్ధంగా పాలన సాగిస్తున్నాడు. దిలీపుడిలా, రఘు మహారాజులా, శ్రీరామచంద్రుడిలా పాలిస్తున్నాడు. ప్రజలకు సుఖాలు, మర్యాదలు యథావిధిగా దక్కుతున్నాయి. ఎవరికీ అధర్మ చింతనలు ఊహకైనా రావడం లేదు. గ్రామ గ్రామాన దేవీ ఆలయాలు విలసిల్లాయి. నిత్య పూజలు జరుగుతున్నాయి. కాశీలో సుబాహుడు కూడా ఇలాగే తాను దర్శించిన దేవీ ప్రతిమను చేయించి ప్రాసాదం నిర్మించి విగ్రహ ప్రతిష్ఠ జరిపాడు. ఊరూరా దుర్గాదేవి మందిరాలు వెలిశాయి. ప్రజలంతా దేవీ ఉపాసకులు అయ్యారు. సామంత రాజ్యాలలో, ఇరుగు పొరుగు దేశాలలో దుర్గాదేవి విఖ్యాతి పొందింది. ఇలా భారతదేశమంతటా దేవీ ఆలయాలు, దేవీ ఉపాసనలు వర్ధిల్లాయి. నిత్య పూజలే కాక విశేష సమయాలలో విశేషార్చనలు సాగుతున్నాయి. నవరాత్రులలో అర్చన, హవన యాగాదులు ఆగమోక్త ప్రకారంగా భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. అన్ని వర్ణాల వారు తారతమ్యాలు లేకుండా భాగస్వాములవుతున్నారు. సవనకాది మహామునులారా, వింటున్నారు గదా. వ్యాసుడు చెప్పిన ఈ దేవీ మహాత్మ్యాన్ని జనమేజయుడు శ్రద్ధగా ఆలకించాడు. దేవీ యజ్ఞం చేయడం, దేవీ ఆలయం కట్టించడం, దేవీ మంత్రం జపించడం మొదలైన విశేషాలు అతడి మనస్సులో స్థిరపడ్డాయి. వాటి వాటి ఫలితాలు ఎలా ఉంటాయో ఆకళింపు చేసుకున్నాడు. శరత్కాలంలో నవరాత్రోత్సవాలు జరిపించమని దేవి సుదర్శనుణ్ణి ఆజ్ఞాపించింది కదా. అవి ఎలా చేయాలి, చేస్తే ఏ ఫలాలు వస్తాయి అనే విశేషాలు తెలుసుకోవాలనిపించింది. వ్యాసుణ్ణి అడిగాడు. చెబుతాను వినమంటూ ఆ కృష్ణ ద్వైపాయనుడు ఆరంభించాడు. దేవీ నవరాత్రాలు ఎలానో తెలుసుకుందామండి. జనమేజయ, ప్రజలకు వసంత ఋతువు, శరదృతువు చాలా గడ్డుకాలం. అవి రెండు యమదంష్టల వంటివి. రోగపీడలు వ్యాపించే ఋతువులు. జననాశనమవుతుంది. అందుకని ఆ రెండు ఋతువులలోనూ దేవీ నవరాత్రాలు జరిపితే క్షేమదాయకంగా ఉంటుంది. ద్యావృతు యమదంష్ట్రాంఖ్యే మానం సర్వజనేషు వై శరద్వపంతవామానౌ దుర్గమౌ ప్రాణినామిహ ద్వావేన సుమహాఘోరౌ ఋతురోగకరో నృణాం వసంత శరదావేవా జననాశక రావుభౌ. చైత్రమాసం ప్రారంభ దినాన గాని, ఆశ్వేయుజమాసం ప్రారంభ దినాన గాని నవరాత్రోత్సవాలను ఆరంభించాలి. ముందటి నెల అమావాస్య నాటికి సంబరాలన్నీ సమకూర్చుకోవాలి. హవిష్యమే అసనంగా ప్రసాదం మాత్రమే స్వీకరిస్తూ ఏకభుక్త వ్రతం చేపట్టాలి. ఎత్తుపల్లాలు లేని సమతులంలో మండపం ఏర్పరచాలి. 8 బారల అంటే షోడశహస్త ప్రమాణం స్తంభ
ధ్వజం స్థాపించాలి. మండపమంతటా ఎర్రమట్టితో కలిపిన పేడతో అలకాలి. దాని మధ్యలో సమకోణ భుజంగా నలుచదరపు వేదిక అమర్చాలి. పొడుగు వెడల్పు సమంగా చేతి పొడుగున ఉండాలి. ఎత్తు కూడా అంతే, చెయ్యెత్తు ఉండాలి. దానిమీద అలంకృత పీఠం స్థాపించాలి. పందిరి వెయ్యాలి. తోరణాలు కట్టాలి. మంత్ర తంత్రవేత్తలైన బ్రాహ్మణులను, వేద పండితులను ఆహ్వానించాలి. పాడ్యమి నాటి తెల్లవారుజాముననే లేచి స్నాన సంధ్యాదులు ముగించుకోవాలి. ఋత్విగ్వరణం చెయ్యాలి. అర్ఘ్యపాద్యాలు ఇవ్వాలి. నూతన వస్త్రాలు బహూకరించాలి. దేవీ పూజలో పిసినారితనం పనికిరాదు. ఉన్న స్థోమతను దాచుకోకూడదు. అలా అని లేని బడాయింటికి పోకూడదు. యథాశక్తిగా విత్తం ఖర్చు పెట్టాలి. 9 మందితో గాని, 5గురితో గాని, లేదా ఒక్కరితో గాని దేవీ జపం జరిపించాలి. ఒకరు దేవీ మంత్ర పారాయణ చేయాలి. శాంత స్వభావులు, వేదవేత్తలు అయిన పండితులను ఈ పూజలకు నియోగించాలి. వేద మంత్రాలతో, స్వస్తి వచనాలతో సింహాసనం వేదిక మీద పెట్టి తెల్లని నూతన వస్త్రం ఆస్తరణగా చేయాలి. అందులో అమ్మవారిని కూర్చోబెట్టాలి. చతుర్భుజ, ముక్తాహార శోభిత, దివ్యాంబర ధారిణి, శంఖ చక్ర గదాధ్యాయుధ సమేత సింహవాహనాధిష్ఠిత అయిన దేవీ ప్రతిమను ఆ సింహాసనంలో ఉంచాలి. కొందరు అష్టాదశ భుజాలతో ఒప్పారే మూర్తిని ప్రతిష్ఠిస్తారు. నవాక్షర మంత్రార్చన జరగాలి. కలశ స్థాపన చెయ్యాలి. అందులో పంచపల్లవాలను ఉంచాలి. మంత్రపూరితమైన శుభ్ర జలాన్ని నింపాలి. బంగారము, మణులు, రత్నాలు అందులో వెయ్యాలి. మిగతా పూజా ద్రవ్యాలను వేదికపైని కలశానికి దగ్గరగా అందుబాటులో ఉంచుకోవాలి. బాజా భజంత్రీలు ఉండాలి. ఇలా ప్రారంభించి 9 రోజుల పాటు ఉపవాస దీక్షతో గాని, నక్తాలతో గాని, ఏకభుక్తాలతో గాని నిత్యార్చన జరపాలి. ఇలా భక్తి శ్రద్ధలతో నవరాత్రోత్సవం జరిపితే ఆ దేవి అనుగ్రహించి విశేషంగా వాంఛితార్థాలను ప్రసాదిస్తుంది. నక్తం అంటే రాత్రిపూట మాత్రమే భుజించడం అండి. ఏకభుక్త అంటే ఏదో ఒక పూటే అంటే పగలు భోజనం చేయడం, రాత్రి ఉపవాసంగా ఉండడం. రోజు వివిధ పుష్పాలతో అలంకరించాలి. పరిమళ ద్రవ్యాలను ఉపయోగించాలి. నారికేళ, కదళీ, నారంగాది ఫలాలను నివేదన చెయ్యాలి. ముగింపు నాడు షడ్రసోపేతంగా సకల ప్రజానీకానికి అన్న సంతర్పణ జరపాలి. జనమేజయ, ఇందులో మరొక రహస్యం ఉంది. మాంస భోజనలు కనుక ఈ ఉత్సవాలకు కంకణం కట్టుకుంటే అమ్మవారికి మాంసాలను నైవేద్యం పెట్టవచ్చు. ఇందుకోసం జరిగే మహిష, అజ, వరాహాల హింసను ధర్మశాస్త్రాలు హింసగా పరిగణించవు. జంతుబలి అంటారు. అజము అంటే గొర్రె. దేవతల కోసం జంతువులను బలి చేస్తే అది వాటికి స్వర్గప్రదమవుతుంది. త్రికోణ కుండాన్ని, త్రికోణ స్థండిలాన్ని ఏర్పాటు చేసుకుని నిత్యము మంత్రపూర్వకంగా హోమాలు చెయ్యాలి. త్రికాల పూజలు జరుపుతూ పరిమళ ద్రవ్యాలతో, సుగంధ బంధుర పుష్ప సమూహాలతో అమ్మవారిని ముంచెత్తాలి. సంగీత, సాహిత్య, నృత్యాది కళలను అమ్మవారి కైంకర్యానికి వినోదంగా వినియోగించాలి. అలా తమ కళలను సార్థకం చేసుకున్న వారి జన్మలు ధన్యమవుతాయి, తరిస్తారు. దేవీ అనుగ్రహానికి విశేషంగా పాత్రులు అవుతారు. యజమానుడు ఈ 9 రోజుల పాటు కఠోర బ్రహ్మచర్యాన్ని పాటించాలి. కటిక నేల మీద మాత్రమే పడుకోవాలి. అనారోగ్యాది కారణాలు ఉంటే తప్ప, లేకపోతే చన్నీటి స్నానమే చేయాలి. కుమారీ పూజ. ఇవి కాక నిత్యము కన్యా పూజ చెయ్యాలి. శక్తిని బట్టి 1 నుంచి 9 మంది వరకు కన్యలను ఆహ్వానించి వస్త్రాలంకారాదులు చేసి విధి విధానంగా మంత్రాలతో పూజించాలి. దీనినే కుమారీ పూజ అంటారు. 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు వయస్సున్న వారే దీనికి కన్యలుగా అర్హులు. ఏడాది పిల్ల పనికిరాదు. 2 ఏళ్ల పిల్లను కుమారి అంటారు. 3 ఏళ్ల అమ్మాయిని త్రిమూర్తి అంటారు. 4 ఏళ్ల పిల్లను కళ్యాణి అని, 5 ఏళ్ల కన్యను రోహిణి అని, 6 ఏళ్ల పిల్లను కాళిక అని, 7 ఏళ్ల అమ్మాయిని చండిక అని, 8 ఏళ్ల అమ్మాయిని శాంభవి అని, 9 ఏళ్ల కన్యను దుర్గా అని, 10 ఏళ్ల కన్యను సుభద్ర అని ఈ కుమారీ పూజలో వ్యవహరిస్తారు. 10 సంవత్సరాలు దాటిన అమ్మాయి ఈ పూజకు అర్హురాలు కాదు. వీలైతే 9 మందిని ఒకే వయస్సు వారిని ఏర్పాటు చేసుకోవచ్చును. వీటికి విశేష ఫలాలు ఉన్నాయి. కుమారీ పూజ వల్ల దారిద్ర్య దుఃఖాదులు నశిస్తాయి. దీర్ఘాయువు సిద్ధిస్తుంది.
శత్రువులను జయిస్తారు. త్రిమూర్తి పూజ త్రివర్గ ఫలాలను ఇస్తుంది. ధనధాన్య పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగిస్తుంది. కళ్యాణి పూజ విద్యాభివృద్ధిని కలిగిస్తుంది. రాజ్యలాభం చేకూరుస్తుంది. కాళికా పూజ శత్రునాశకం. చండికా పూజ ఐశ్వర్యప్రదం. శాంభవి పూజ నృపసమ్మోహకం. అధికారులను లొంగదీసుకోవడానికి ఇది దివ్యౌషధం. దుర్గా పూజ ఉగ్ర పద్ధతిలో అయితే సకల శత్రు వినాశకం. సౌమ్య పద్ధతిలో అయితే సర్వ సుఖప్రదం. రోహిణీ పూజ సకల రోగ నివారకం. దీర్ఘ రోగాలు కూడా విపశమించి పరిపూర్ణంగా ఆరోగ్యం చేకూరుతుంది. సుభద్రా పూజ వల్ల వాంఛితార్థాలు సిద్ధిస్తాయి. వీరిని అమ్మవారికి ప్రతిరూపాలుగా భావించాలి. శ్రీయుక్త నామ మంత్రాలతో గాని, బీజాక్షర సహితమైన నామ మంత్రాలతో గాని భక్తి శ్రద్ధలతో ఈ కుమారీ పూజ జరపాలి. ఈ 9ంటికి 9 ప్రత్యేక స్తోత్ర శ్లోకాలు ఉన్నాయి. చెబుతాను, ధారణ చెయ్యి. కుమారస్య చ తత్వాని యా సృజత్యపి లీలయా కాదీనపి చ దేవాన్ తాం కుమారీం పూజయామ్యహం సత్వాదిభిస్త్రిమూర్తిర్యా తైర్హి నానా స్వరూపిణి త్రికాలవ్యాపిని శక్తిస్త్రిమూర్తిం పూజయామ్యహం కళ్యాణకారిణి నిత్యం భక్తానాం పూజితానిశం పూజయామి చ తాం భక్త్యా కళ్యాణీం సర్వకామదాం రోహయంతి చ బీజాని ప్రాగ్జన్మ సంచితాని వై యా దేవీ సర్వభూతానాం రోహిణీం పూజయామ్యహం కాళీ కాళయతే సర్వం బ్రహ్మాండం సచరాచరం కల్పాంత సమయే యాతాం కాళికాం పూజయామ్యహం చండికాం చండరూపాం చ చండముండ వినాశినీం తాం చండపాపహరిణీం చండికాం పూజయామ్యహం అకారణాత్ సముత్పత్తిః యన్మయైః పరికీర్తితా యస్యాస్తాం సుఖదాం దేవీం శాంభవీం పూజయామ్యహం దుర్గాత్రాయతి భక్తం యా సదా దుర్గతి నాశిని దుర్జేయా సర్వదేవానాం తాం దుర్గాం పూజయామ్యహం సుభద్రాణి చ భక్తానాం కురుతే పూజితా సదా అభద్రనాశినీం దేవీం సుభద్రాం పూజయామ్యహం. కన్యకలను నూతన వస్త్రాలతో, పుష్పమాలికలతో, పరిమళ ద్రవ్యాలతో, సువర్ణాభరణాలతో అలంకరించి ఈ మంత్ర శ్లోకాలతో అర్చించాలి. కురూపిణులు, కులహీనలు, గాయాలతో కురుపులతో ఉన్నవాళ్లు, రోగవ్యాధి పీడితులు, వికలాంగినులు, అక్రమ సంజాతలు ఈ పూజకు కన్యలుగా పనికిరారు. రూపవతి, ఆరోగ్యవతి, ఏకవంశ సంజాత, వ్రణవర్జిత మాత్రమే అర్హురాలు. బ్రాహ్మణ కన్యలను పూజిస్తే సర్వ కార్యార్థ సిద్ధి కలుగుతుంది. జయార్థులు క్షత్రియ కన్యలను పూజించాలి. లాభార్థులు వైశ్య కన్యలను, శూద్ర కన్యలను పూజించాలి. బ్రాహ్మణ క్షత్రియులు బ్రాహ్మణ కన్యలను, వైశ్యులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కన్యలను, శూద్రులు 4 వర్ణాల కన్యలను అర్చించవచ్చు. 9 రోజుల పాటు దేవీ పూజలు చెయ్యలేని అశక్తులు ఎవరైనా ఉంటే వారు అష్టమి రోజున విశేషార్చనలు చేస్తే సరిపోతుంది. అది భద్రకాళికా జగన్మాత జన్మించిన రోజు. కోటాను కోట్ల యోగినులతో కలిసి జన్మించి దక్షాధ్వర ధ్వంసం చేసింది భద్రకాళి. అందుకని అష్టమి పూజ విశేషం. గంధ మాల్యానులేపనాలతో, ఫల పుష్పోపహారాలతో, హోమాలతో, బ్రాహ్మణ పూజలతో, పాయసామిషాది నైవేద్యాలతో, అమిషం అంటే మాంసం, జగదంబికను సంతోషపరచాలి. 9 రోజుల పాటు ఉపవాసాలు ఉండలేని వారు 3 రోజులు, సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులు అతి ముఖ్యాలు, అతి పవిత్రాలు. నిత్య పూజలు, హోమాలు, కుమారీ పూజలు, బ్రాహ్మణ భోజనాలు వీటితో ఈ వ్రతం సంపూర్ణమవుతుంది. మిగతా వ్రతాలు, దాన ధర్మాలు ఇవి ఏవీ దేవీ నవరాత్రి వ్రతంతో సరికావు, సాటిరావు. ధన ధాన్య సుఖ సంతోష ఆయురారోగ్యప్రదమైన వ్రతం ఇది ఒక్కటే. స్వర్గదాయకం, మోక్షదాయకం. విద్యార్థులు, ధనార్థులు, పుత్రార్థులు ఈ వ్రతాన్ని చేస్తే నిస్సందేహంగా గొప్ప ఫలితాలు పొందుతారు. విద్యార్థికి సర్వ విద్యలు కర్తలామలకమవుతాయి. రాజ్యభ్రష్టుడికి అనాయాసంగా సింహాసనం లభిస్తుంది.
పూర్వజన్మల్లో ఈ వ్రతం చెయ్యని వాళ్ళు ఈ జన్మలో వ్యాధి పీడితులుగా, దరిద్రులుగా, పుత్రహీనులుగా బాధపడుతూ ఉంటారు. గొడ్రాలు కనిపించినా, వితంతువు కనిపించినా గత జన్మలో దేవీ పూజ చెయ్యని మనిషి అని గ్రహించు. ఇహంలోనూ పరంలోనూ దివ్య భోగాలు కావాలని కోరుకునే వారందరూ నవరాత్రి దీక్షతో దేవీ వ్రతం చెయ్యాలి. చెయ్యకపోతే ఇహపరాలు రెండింటా కష్టాలు తప్పవు. త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు, సకల దేవతలు భక్తి శ్రద్ధలతో చండికాదేవిని అర్చిస్తున్నారంటే మానవ మాతృడు అర్చించకపోతే ఎలాగా? స్వాహ, స్వధ అనే దేవీ నామాలతో యజ్ఞయాగాదులలో హోమాలు చేస్తుంటే దేవతలు, పితృదేవతలు ఎంతగానో సంతోషిస్తారు. బ్రహ్మదేవుడు లోకాలను సృష్టిస్తున్నాడన్నా, విష్ణుమూర్తి రక్షిస్తున్నాడన్నా, శివుడు కల్పాంతంలో హరిస్తున్నాడన్నా అంతా శాంభవి మహిమ. ఈ సృష్టిలో దేవీ అంశలేని పదార్థం లేదు, ప్రాణి లేదు. అటువంటి చండికను నవరాత్ర దీక్షతో అర్చిస్తే మహాపాతకాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. సుఖ సంతోషాలు వర్ధిల్లుతాయి. ఇసుమంతైనా సందేహం లేదు అంటూ చెప్పాడు. ఇక సుశీలుడు కథ విందాం. పూర్వకాలంలో ఒకప్పుడు కోసల దేశంలో ఒక వైశ్యుడు ఉండేవాడు. సత్యసంధుడు, శాంత స్వభావుడు, దగాలు మోసాలు తెలియనివాడు, దాన దయాధర్మశీలుడు, అసూయ లేనివాడు. అందరూ ఇతడి గుణగణాలకు మెచ్చి సుశీలుడు అని పిలిచేవారు. గుణాలలో సంపన్నుడే కానీ ధనాలలో నిరుపేద. దానికి తోడు అధిక సంతానం. అడవికి వెళ్లి కాయలు పళ్ళు ఏరి సాయంత్రానికి ఇంటికి తెచ్చేవాడు. అందరూ తలా ఒకటి తిని ఇన్ని మంచినీళ్లు తాగి పడుకునేవారు. పెద్దమ్మాయికి ఎలాగో కష్టపడి పెళ్లి చేశాడే గాని అల్లుడు కూతురు తన ఇంట్లోనే ఉంటున్నారు. వీరికి తోడు మనుమడు ఒకడు. ఎప్పుడూ ఇల్లంతా కేగల్లోమంటోంది ఉండేది. మనుమడు ఆకలి వేసి ఏడిస్తే కోరింది తెచ్చి ఇవ్వలేక ఊరుకోబెట్టలేక సతమతమయ్యేవాడు. ఒకరోజున ఉక్రోషం పట్టలేక పసిబిడ్డణ్ణి కొట్టి ఏకాంతంలో ఎంతగానో దుఃఖించాడు. ఆ పసిబాలుడు ఎటు వెళ్ళిపోయాడో ఆచూకీ లేదు. ఇదిలా ఉండగా రెండవ ఆడపిల్ల పెళ్లికి ఎదిగింది. 11వ ఏడు వచ్చేసింది. అది దాటేలోగా పెళ్లి చేయకపోతే కన్యాదాన ఫలం దక్కదని మరొక కొత్త దిగులు పట్టుకుంది వైశ్యుడికి. అతి కష్టంగా ఈసురోమంటూ కాలం గడుస్తోంది. ఒక రోజున వీధి వెంట వెడుతూ ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. అతన్ని చూడగానే ఎందుకో మరి సుశీలుడికి తన గోడు వెళ్లబోసుకోవాలనిపించింది. వెళ్లి నమస్కరించి అంతా వివరంగా చెప్పుకున్నాడు. మహానుభావ, నాకేమీ అత్యాశలు లేవు. కోటాను కోట్ల రూపాయలు నాకు వద్దు. రత్నరాశులు, బంగారు కానుకలు కోరను. నాకు, నా వాళ్లకు ఆకలి బాధ తీరితే చాలు. కనీసం రోజుకి ఒక పూట అయినా 5 వేళ్లు నోటిలోకి వెడితే చాలు. ఇంతకన్నా నేను కోరేది ఏమీ లేదు. ఈ దారిద్ర్యం తీరే ఉపాయం ఏదైనా చెప్పు. మంత్రమో, తంత్రమో, జపమో, తపమో, నోమో, వ్రతమో ఏదో ఒకటి ఉపదేశించు. శక్తి మేరకు భక్తి శ్రద్ధలతో చేస్తాను. తమరు వేదాంతవేత్తలు, మహాతపస్సులు. మీకు చాలా విద్యలు తెలుసు. దయచేసి ఏదైనా ఒక దారి చూపించండి. ఇదిగో సాష్టాంగ పడుతున్నాను అంటూ ప్రణమిల్లాడు. సుశీలుడిలా ప్రార్థించేసరికి ఆ బ్రాహ్మణుడికి దయ కలిగింది. దేవీ నవరాత్ర వ్రతం చేయమని ఉపదేశించాడు. పూజన, భోజన, హవన, పారాయణాలతో శ్రద్ధగా చేయమన్నాడు. వేద పండితులను పిలవమన్నాడు. ఇంతకు మించిన వ్రతం భూగోళంలో లేదు. నీ దారిద్ర్యం తీరుతుంది. ఇది జ్ఞాన, సుఖ, మోక్షప్రదమైన ఉత్తమ వ్రతం. తేలికగా చెయ్యవచ్చు. శత్రునాశకము, మిత్రవర్ధకమును. రాజ్యభ్రష్టుడై అడవులకు వచ్చిన రాముడు సీతను రావణాసురుడు అపహరించుకుపోగా ప్రశ్రవణాద్రిపై విరహవేదనతో వర్షర్తువును గడిపి శరదృతువు రాగానే ఈ నవరాత్ర వ్రతాన్ని శ్రద్ధగా చేశాడు. దాని ఫలితంగా సీతమ్మ జాడ తెలిసింది. సేతువు నిర్మించాడు. రావణ కుంభకర్ణులను సంహరించి మళ్లీ సీతాదేవిని, అయోధ్య సామ్రాజ్యాన్ని పొందగలిగాడు. ఇంత దివ్యశక్తి కలిగినది ఈ వ్రతం. కాబట్టి వణిగ్వరా, నువ్వు కూడా చెయ్యి. నువ్వు, నీ కుటుంబము సుఖ సంతోషాలను పొందుతారు అని వ్రత మహాత్మ్యాన్ని క్లుప్తంగా చెప్పాడు ఆ బ్రాహ్మణుడు. అయితే మహానుభావ, మీరే నా గురువులు. అంబికా దివ్యమంత్రం ఉపదేశించండి. నా శక్తి మేరకు నవరాత్రోత్సవాలు చేస్తాను అని సుశీలుడు ప్రాధేయపడ్డాడు. బ్రాహ్మణుడు ఉపదేశించిన మాయా బీజాఖ్యమైన దివ్య మంత్రాన్ని స్వీకరించి తదేక దీక్షతో జపిస్తూ శక్తి వంచన లేకుండా యథావిధిగా నవరాత్ర వ్రతం చేశాడు సుశీలుడు. క్రమం తప్పకుండా ఏటేటా చేస్తున్నాడు.
9వ సంవత్సరం నవరాత్రులు జరుపుతుండగా మహాష్టమి నాటి రాత్రి అర్ధరాత్రి జగదీశ్వరి ఆ సుశీలుడికి స్వప్నంలో సాక్షాత్కరించింది. అనేక వరాలను ప్రసాదించి కృతకృత్యుణ్ణి చేసింది. వ్యాస మహర్షి, ఈ వ్రతాన్ని శ్రీరామచంద్రుడు చేశాడని ఆ విప్రుడు చెప్పాడు కదా, ఏ విధానంగా చేశాడు, ఎందుకు చేశాడు? రాజ్యభ్రష్టుడయ్యాడని, సీతని ఎవరో అపహరించారని అతడన్నాడు. ఆ విశేషాలన్నీ వినాలని ఉంది. శ్రమ అనుకోక క్లుప్తంగానైనా చెప్పి పుణ్యం కట్టుకోవా అన్నాడు. జనమేజయుడు ఇలా ప్రశ్నిస్తాడని వ్యాసుడు ఊహించినట్టున్నాడు. ఒక చిరునవ్వు విసిరి రామకథను అందుకున్నాడు. సౌనకాది మహామునులారా, వ్యాసుడు చెప్పిన రామకథ ఇది, శ్రద్ధగా ఆలకించండి. మరి రాముని కథ. దశరథుడనే మహారాజు అయోధ్య పట్టణం రాజధానిగా ప్రజా పరిపాలన సాగిస్తున్నాడు. ఇతడు సూర్యవంశపు రాజు. యజ్ఞయాగాలు చేస్తూ ధర్మబద్ధంగా రాజ్యం ఏలుతున్నాడు. ఆయనకి రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు 4 కుమారులు. కౌసల్యాసుతుడు రాముడు, కైకేయి కొడుకు భరతుడు, సుమిత్రకు కవల పిల్లలు లక్ష్మణ, శత్రుఘ్నులు. ధనుర్విద్యతో సహా అన్ని విద్యలు వీళ్లు నేర్చుకున్నారు. ఒకరోజున విశ్వామిత్రుడు వచ్చి యాగ సంరక్షణ కోసం 16 ఏళ్ల పసిబాలుడు రాముణ్ణి తన వెంట పంపమని అడిగాడు. దశరథుడు ముందు కొంచెం వెట్టి చేసినా తరువాత మెత్తబడి పంపించాడు. రామ, లక్ష్మణులు విశ్వామిత్రుడితో వెళ్లారు. దారిలో రాముడు ఒకే ఒక్క బాణంతో తాటకను సంహరించాడు. సుబాహుణ్ణి సంహరించాడు. మారీచుణ్ణి ఎగరగొట్టాడు. యాగ సంరక్షణ చేశాడు. అటునుంచి కౌశికుడితో కలిసి మిథిలా నగరానికి వెళ్లాడు. దారిలో అహల్యకు శాప విమోచనం కలిగించాడు. శివ ధనుర్భంగం చేసి రాముడు సీతను వివాహం చేసుకున్నాడు. లక్ష్మణుడు ఊర్మిళను పరిణయమాడాడు. జనకుడి సోదరుడు కుశధ్వజుడు ఆయన కూతుళ్లను మాండవీ శృతకీర్తులను భరత శత్రుఘ్నులు చేపట్టారు. దశరథుడు శ్రీరాముడికి పట్టాభిషేకం చెయ్యాలనుకున్నాడు. ఏర్పాట్లన్నీ జరిగాయి. కాని కైకేయి పాతవరాలను 2 అప్పుడు అడిగింది. భరతుడికి పట్టాభిషేకం జరగాలి. రాముడు 14 ఏళ్ల వనవాసం చెయ్యాలి. సీతా లక్ష్మణులతో కలిసి దండకారణ్యాలకు వెళ్లాడు రాముడు. పుత్ర విరహం తాళలేక దశరథుడు అసువులు బాశాడు. భరతుడు పట్టాభిషేకం తిరస్కరించాడు. పంచవటిలో రామలక్ష్మణులు శూర్పణఖకు ముక్కు చెవులు కోసేశారు. కరాది రాక్షసులు 14,000 మంది దండెత్తి వస్తే రాముడొక్కడు అనాయాసంగా సంహరించి జయలక్ష్మిని వరించాడు. రాక్షస సంహారానికి సంతోషించిన మునులంతా వీరిని దీవించారు. శూర్పణఖ లంకకు వెళ్లి తన సోదరుడు రావణుడికి విషయమంతా విన్నవించింది. సీతాపహరణానికి ప్రోత్సహించింది. దశకంఠుడు మారీచుడి ఆశ్రమానికి వచ్చి అతన్ని బంగారు లేడిని చేసి రాముణ్ణి అడవిలోకి దూరం తీసుకుపోయేట్టు పథకం వేశాడు. బంగారు లేడిని చూసి సీతాదేవి ముచ్చటపడింది. తెమ్మని రాముణ్ణి కోరింది. రాముడు ఏమీ ఆలోచించకుండా దాని వెంటపడ్డాడు. అది మాయలేడి, చిక్కలేదు. చివరికి రాముడు బాణం వేశాడు. ఆ మాయలేడి ప్రాణాలు వదులుతూ హా లక్ష్మణా అని బిగ్గరగా రామకంఠంతో అరిచింది. అది విన్న జానకి సౌమిత్రిని సహాయంగా వెళ్లమంది. నిన్ను ఒంటరిగా విడిచి వెళ్లను, రాముడికి ఏ ప్రమాదమూ జరగదు అని సౌమిత్రి చెప్పినా సీత వినిపించుకోలేదు. పైగా శంకించి తోలనాడింది. విధి లేక లక్ష్మణుడు సీతను ఒంటరిగా వదిలి వెళ్లాడు. రావణుడు భిక్షు రూపంలో సీతాదేవిని సమీపించాడు. ఆమె కథ అంతా అడిగి తెలుసుకున్నాడు. నిజరూపం చూపించాడు. లంకే సోహం మరాళాక్షి శ్రీమాన్ మందోదరీపతి త్వత్కృతే తు కృతం రూపం మయేత్థం శోభనాకృతే. నీ స్వయంవరానికి మీ తండ్రి నన్ను కూడా పిలిచాడు. అయితే రుద్రచాపానికి భయపడి నేను రాలేదు. అప్పటి నుంచి నీ మీద నాకు మనసుంది. నన్ను చేపట్టు. ఈ కష్టాలేం పడతావు? నాతో వచ్చి దివ్య భోగాలు అనుభవించు. నీకు తగినవి అవే కాని ఈ కష్టాలు కడగండ్లు కాదు. నువ్వు ఇలా వనవాసం చేస్తున్నావని తెలిసి అలనాటి నా అనురాగాన్ని మళ్లీ స్మరించుకుని నీకోసం వచ్చాను. నా శ్రమను సఫలం చేయి అన్నాడు. వనేత్ర సంస్థితాం శ్రుత్వా పూర్వానురాగమోహితః ఆగతోస్మ్యసి తాపాంగి సఫలం కురు మే శ్రమం. ఈ రూపానికి, ఈ ప్రసంగానికి సీతాదేవి భయవిహ్వలైంది. ధైర్యం కూడదీసుకుని కఠినంగా బదులు చెప్పింది. పౌలస్త్య, ఏమిటి నీకు ఈ దుర్బుద్ధి? నేనెవరనుకుంటున్నావు? జనక మహారాజు గారి కూతుర్ని, వేశ్యను కాదు. నా రాముడు వచ్చి నిన్ను చంపకముందే లంకకు పారిపో. నా కోసమని అనవసరంగా చచ్చిపోకు అంటూ
సీతాదేవి తన పర్ణశాల లోపలికి అగ్నిహోత్రం సన్నిధికి వెళ్ళిపోయింది. రావణుడు వెంబడించి బలాత్కారంగా పట్టుకుని రథంలో కూర్చోబెట్టుకున్నాడు. రామా, లక్ష్మణా అంటూ సీతాదేవి దారుణంగా విలపించింది. రథం ఆకాశానికి లేచింది. లంక వైపు దూసుకు వెడుతోంది. జటాయువు ఎదిరించి నిహతుడయ్యాడు. సీతను తీసుకువెళ్లి రావణుడు లంకలో అశోకవనంలో కూర్చోబెట్టాడు. రాక్షసీ గణాన్ని కాపలా ఉంచాడు. మాయలేడిని చంపి తిరిగి వస్తున్న రాముడికి సౌమిత్రి ఎదురయ్యాడు. జరిగింది చెప్పాడు. ఇద్దరూ త్వరగా పర్ణశాలకు వచ్చారు. సీత కనిపించలేదు. అడవి అంతటా గాలించారు. భోరున విలపించారు. కొన ప్రాణంతో ఉన్న జటాయువు జరిగిన సంగతి చెప్పాడు. ప్రాణాలు విడిచిపెట్టాడు. అతడికి అగ్ని సంస్కారం జరిపి రామలక్ష్మణులు దక్షిణ దిశగా బయలుదేరారు. కబంధుణ్ణి చంపి అతడికి శాప విమోచనం కల్పించాడు రాముడు. అతడి సూచనపై ఋష్యమూకానికి వెళ్లి సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా స్నేహం చేశాడు. వాలిని సంహరించి సుగ్రీవుణ్ణి కిష్కింధకు రాజును చేశాడు. వర్షాకాలం గడిచే వరకు ప్రశ్రవణ పర్వత గుహలో తలదాచుకున్నారు ఆ సోదరులు. సీతావిరహం తట్టుకోలేక రాముడు పరిపరి విధాలా పరితపించాడు. లక్ష్మణ, ఇప్పటికీ కైకేయి కోరిక తీరిందయ్యా. కళ్ళు చల్లబడి ఉంటాయి. జానకి జాడ తెలియకపోతే నేను జీవించను. సీత లేకుండా తిరిగి అయోధ్యకు వెళ్ళలేను. చేతికి అందిన రాజ్యం జారిపోయింది. వనవాసం ప్రాప్తించింది. తండ్రి మరణించాడు. సీతాపహరణం జరిగింది. ఇన్ని చేసి ఇంతగా నన్ను ఏడిపించుకు తింటున్న ఆ దుష్టదైవం ఇక ముందు ఇంకా ఏమేం చేస్తాడో. భవిష్యత్తు దుర్జ్ఞేయం కదా. మనకు ఏ కష్టాలు రాసిపెట్టి ఉన్నాయో. సూర్యవంశంలో పుట్టి రాజపుత్రులమయ్యుండి ఇలా అడవుల్లో పడి ఏడుస్తున్నాం. రాజభోగాలు అన్నీ విడిచిపెట్టి నువ్వు నా వెంట వచ్చావు. నీ తలరాత అలా ఉంది. ఏం చేస్తాం? అనుభవించు. దుఃఖాలు దిగమింగుకో అంటూ బాధపడ్డాడు. త్యక్త్వా త్వమపి భోగాంస్తు మయా సహ వినిర్గతుః దైవయోగాచ్చ సౌమిత్రే భుంక్ష్వ దుఃఖం దురత్యయం. తమ్ముడు, మన వంశంలో మనంతటి దురదృష్టవంతుడు, దుఃఖభాజనుడు మరొకడు గతంలో లేడు, భవిష్యత్తులో ఉండడు. ఏమీ చెయ్యడానికి దారి కనబడ్డం లేదు. ఈ దుఃఖ సాగరం నుంచి బయటపడటానికి తరుణోపాయం కనిపించడం లేదు. నువ్వు తప్ప నాకు మరో సహాయకుడన్నా లేడు. ఎవరిని ఏమని ఏం ప్రయోజనం? నా తలరాత ఇలా ఉంది అంతే. నన్ను వివాహం చేసుకుని వైదేహి కష్టాల పాలయ్యింది. లంకేశుడి ఇంటిలో ఎంతగా విలపిస్తుందో ఏమో. పరమ పతివ్రత, సుశీల, రావణుడికి లొంగదుగాక లొంగదు. అతడు బలాత్కారం చేస్తే ప్రాణాలైనా వదిలేస్తుంది తప్ప స్వైరినిలా ప్రవర్తించదు. అతడికి లొంగదు. త్యజేత్ ప్రాణాన్నియం త్రుత్వే మైథిలీ భరతానుజ న రావణస్య వశగా భవేదితి సునిశ్చితం. జానకి మరణిస్తే నేను మరణిస్తాను. ఈ ప్రాణాలతో, ఈ శరీరంతో నాకు ఏమీ పనిలేదు. రాముడు ఇలా విలపిస్తుంటే లక్ష్మణుడికి దుఃఖం ముంచుకు వచ్చింది. అయినా నిబ్బరించుకుని అన్నగారిని ఓదార్చాడు. మరి సౌమిత్రి రాముణ్ణి ఓదార్చడం రేపు తెలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.